మనం సంఘ జీవులం. సమాజంతో కలిసి బతకడానికి కొన్ని కట్టుబాట్లు పెట్టుకున్నాం. వాటిని పాటించినంత కాలం ఎలాంటి సమస్యలు రావు. ఒక్కసారి కట్టు తప్పినా కష్టాలు తప్పవు. కొన్ని తప్పులు వ్యక్తిగతంగా నష్టాన్ని కలిగిస్తే కొన్ని కుటుంబానికి, సమాజానికి కీడు చేస్తాయి. వివాహ వ్యవస్థ తర్వాత అంతటి ప్రాధాన్యమున్న కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. ఈ విషయంలో ఓ ఇద్దరు తప్పటడుగులు వేశారు. 2 కుటుంబాలని రోడ్డున పడేశారు. చీకటి తప్పులు ఎంతటి అనర్థాలకు దారి తీస్తాయన్నదే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్ట్. కాబోయే భార్య ఇలా ఉండాలని, భర్త అలా ఉండాలని ప్రతి ఒక్కరికి కొన్ని ఆశలుంటాయి. వాటికి తగ్గట్టుగా భాగస్వామి ఉన్నా లేకపోయినా సర్దుకుపోయే మనస్తత్వాన్ని అలవర్చుకోవాలి. అప్పుడే ఆ కాపురం చల్లగా ఉంటుంది. లేదంటే ఈ కథలోలాగా తయారవుతుంది. భార్యతో కలర్ఫుల్ కలలు కంటున్న ఇతడు సోములు. నల్గొండ జిల్లా పెద్ద ఊరు మండలం చింతలపాలెం వాసి. ఈమె భార్య విజిత. భర్తకు అనుకూలంగా ఉండమని అప్పగింతలప్పుడే అమ్మా నాన్నలు చెప్పిన మాటల్ని అక్షరాలా పాటిస్తోంది. సోములు మాత్రం డ్రీమ్ బాయ్. భార్య అంటే సినిమాలోలా నవ్వుతూ తుళ్ళుతూ తనతో డ్యూయెట్లు పాడి స్టెప్పులేస్తుందని పెళ్లికి ముందు చాలా కలలు కన్నాడు. పెళ్లయ్యాక చూస్తే విజితకు అలాంటివేమీ ఇష్టం లేవు. సాఫీగా సంసారం చేసుకుని పిల్లల్ని ప్రయోజకుల్ని చేయాలంటూ అతడి స్పీడ్కు బ్రేకులేస్తూ ఉండేది. సోములకు రోజు రోజుకు అసంతృప్తి పెరిగిపోసాగింది. ఛా, దీనికి అస్సలు టేస్టే లేదు. లైఫ్ అంటే ఇంతేనా? అప్పట్లో నేను కన్న కలలన్నీ కలలేనా? నో, అలా జరగకూడదు. నా పాత జీవితం నాకు కావాలి. ప్రతిరోజు ఎంజాయ్ చేయాలి అనుకున్నాడు. ఓ రోజు పిల్లాన్ని స్కూల్లో దిగబెట్టిన సోములు అక్కడున్న ఒక ఆమెను చూశాడు. ఆమె పిల్లలు కూడా ఆ స్కూల్లోనే చదువుతున్నారు. అతని ఆలోచనలు దారి తప్పాయి. ఒక్కసారిగా కాలేజీ రోజుల్ని తలుచుకుంటూ మళ్లీ ప్రేమలో పడాలనుకున్నాడు. అంతే. అతని వేష భాషల్లో మార్పులు మొదలయ్యాయి. పిల్లాన్ని దిగబెట్టే వంకతో రోజు స్కూల్కి రావడం మొదలుపెట్టాడు. అతడు తనకు సైట్ కొడుతున్నాడని దేవి కూడా అర్థమైంది. పెళ్లై పిల్లలున్న నీకు ఇదేం పాడుబుద్ధని నిలబెట్టి కడిగేసింది. డ్రీమ్ వరల్డ్ లో ఉన్న అతడు ప్రేమిస్తున్నాను అన్నాడు. షాక్ అయి ఇంటికెళ్లిపోయింది.
అయిష్టంగానే ఆమెలో అతని ఆలోచనలు మొదలయ్యాయి. చిచి, పెళ్లి తర్వాత ప్రేమేంటి అని తనను తాను తిట్టుకుంది. మర్నాడు పిల్లల కోసం స్కూల్కెళ్ళింది. అప్పటికి అక్కడ ఎదురు చూస్తున్న సోములు, నా ప్రేమ సంగతి ఏం చేశావు అని అడిగాడు. లాగి ఒక్కటివ్వాల్సింది పోయి తప్పు చేస్తున్నావేమో అంది. జీవితం చాలా చిన్నది, దాన్ని నచ్చినట్లు అనుభవించాలి. బతికినన్నాడు ఆనందంగా బతికేయాలి, అదేం తప్పు కాదు అంటూ ఫిలాసఫీ డైలాగ్స్ చెప్పి ఆమెను తన లైన్లోకి తెచ్చుకున్నాడు దారి తప్పిన సోములు. దేవి పూర్తిగా అతని మాటల్లో చిక్కుకుంది. స్కూల్లో మొదలైన పరిచయం బెడ్రూమ్ వరకు వచ్చింది. రెండోసారి ప్రెగ్నెంట్ అయిన విజిత తన భర్తకు ఆ తీపి కబురును స్వీట్ తినిపించి మరీ చెప్పాలనుకుంది. స్వీట్స్ కోసం బజార్కెళ్ళింది. అక్కడ ఈ దృశ్యం చూసి షాక్ అయింది. కళ్ళలో కూడా కనిపించకూడని దృశ్యాన్ని కళ్ళతో చూసిన విజిత కళ్ళు తిరిగి పడిపోయింది. మెలకు వచ్చాక ఆమె ఏం చేసిందో. సోములు, దేవి ఇద్దరు పెళ్లైన వాళ్లే. ఇద్దరికి సంసారము, పిల్లలు ఉన్నారు. తెలిసి తెలిసి తప్పు చేస్తున్నారు. ఆలస్యంగానైనా అది వెలుగులోకి వచ్చింది. మరి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? సమాజ కట్టుబాట్లకు తలొగ్గారా, తెగించారా? సోములు ఇంటికొచ్చేసరికి ఆమె ఏడుస్తూ ఉంది. ఏంటి, తల్లి కాబోతున్న దానివి సంతోషంగా ఉండాల్సింది పోయి ఏడుస్తున్నావేంటి? ఓ, నాకెలా తెలిసిందనా? మీ నాన్నకు చెప్పావట కదా, ఆయన నాకు ఫోన్ చేసి చెప్పాళ్లే. మళ్లీ మనకు మగపిల్లాడే పుడతాడని సిద్ధాంతి గారు చెప్పారు. నువ్వేం బాధపడకు అంటూ ఆమెను మాటల్లోకి దించబోయాడు. ఛీ, అవతలికి పో, నన్ను అసలు ముట్టుకోకు. నువ్వు లాడ్జీలంట తిరగడం నాకు తెలియదనుకుంటున్నావా? నేను కళ్ళారా చూశాను అంటూ నిలదీసింది. గుట్టు రట్టవడంతో సోములు ప్లేట్ మార్చాడు. నువ్వెలాగూ సుఖపెట్టావు, నన్ను సుఖపడినివ్వకపోతే ఎలా? ఇలాగైతే నీ ఇష్టం, రేపే మీ పుట్టింటికి వెళ్ళిపో. ఇదిగో ఛార్జీలకు డబ్బులు అంటూ తన దారిని తాను నిద్రపోయాడు. ఆమెకు ఆ రాత్రి ఆలోచనల జాగారం. ఈ విషయం తన వాళ్లకు చెబితే భర్త విడాకులు ఇవ్వడం ఖాయమనుకుంది. అదే జరిగితే తన పిల్లలు, తాను దిక్కులేని వాళ్లమవుతామని భావించింది. భవిష్యత్తుకు భయపడింది. కొన్నాళ్లు ఓపిక పడితే అతనికి ఆమెపై మోజు తీరి తన కాపురాన్ని తాను చక్కదిద్దుకోవచ్చు అనుకుంది. ఈ విషయాన్ని తనలో తానే దాచుకుంటూ నిద్రలోకి జారుకుంది. ఈయన కుమార్ వ్యవసాయం చేసేవాడు. తోటి వాళ్లకు చేతనైనంత సాయం చేయడం అలవాటు. నలుగురితో కలిసిమెలిసి వ్యవసాయం చేసే కుమార్కు శత్రువులెవరూ లేరు. భార్యా పిల్లల్ని ప్రాణంగా ప్రేమించేవాడు. అన్యోన్యమైన దాంపత్యం వాడది. తాజాగా తన భార్యలో వచ్చిన మార్పు కుమార్ను ఆశ్చర్యపరిచేది. పిల్లల భవిష్యత్ కోసం భయపడుతుందేమో, అందుకే ఇలా ప్రవర్తిస్తుందేమో అని ఆలోచిస్తూ సరిపెట్టుకునేవాడు.
రోజు పొలం నుంచి వస్తున్న కుమార్ దూరంగా ఓ జంటను చూశాడు. అరెరే, కాపురాలేకంగా పొలాల్లోకి వచ్చేస్తున్నాయే అంటూ పక్కనున్న మరో రైతుకు చెప్పాడు. ఇద్దరూ నవ్వుకున్నారు. దగ్గరకొచ్చాక ఆ జంటను చూసి షాక్ అయ్యారు. కుమార్కు మతిపోయింది. ఎంతో ప్రేమగా చూసుకునే భార్య ఇలా చేయడాన్ని తట్టుకోలేకపోయాడు. ఇంటికొచ్చిన ఆమెపై చేయి చేసుకున్నాడు. ఇంకోసారి ఇలా చేస్తే నరికి పారేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. అక్రమ సంబంధం అంటురోగం లాంటిది, అంత తేలిగ్గా వదలదు. సోములు దేవి ఇద్దరు బరి తెగించారు. తమ ఫ్యామిలీలను పిల్లల్ని మర్చిపోయారు. తాత్కాలిక ఆనందాల కోసం తప్పుడు మార్గంలో పయనించారు. అయిన వాళ్లను సంతోరిని వదిలి పారిపోయారు. అంతలోనే ఓ అనూహ్య సంఘటన వాళ్ల జీవితాల్ని ఛిద్రం చేశారు. సోములు సాయంత్రం ఇంటికి రాకపోవడంతో విజితలో కంగారు మొదలైంది. తను ఊహించినట్లుగానే భర్త తెగించాడేమోనన్న అనుమానం కలిగింది. ఇక ఆలస్యం చేయకుండా తల్లిదండ్రులకు విషయం చెప్పాలని డిసైడ్ అయింది. జరిగిందంతా తండ్రికి చెప్పింది. ఆమె తండ్రి గుండె గతుక్కుమంది. కూతురి పరిస్థితి చూసి కన్నీళ్లు పెట్టాడు. ఎంత పని చేశాడమ్మా, నీకు తెలియగానే చెప్పుంటే విషయం ఇంతదాకా వచ్చేది కాదు కదా అంటూ ఆమెను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి మిస్సింగ్ కేసు పెట్టించాడు. అసలే ప్రెగ్నెన్సీతో ఉన్న అమ్మాయి ఒంటరిగా బతకడం మంచిది కాదని పిల్లాన్ని ఆమెను పుట్టింటికి తీసుకెళ్లాడు. సాయంత్రం పొలం నుంచి వచ్చిన కుమార్ బయట ఆడుకుంటున్న పిల్లల్ని చూసి అమ్మేదిరా అని అడిగాడు. కనిపించట్లేదా అన్నా అన్నారు. కుమార్ మనసు కీడు శంకించింది. దేవి తండ్రిని, బాబాయిని, మావయ్యను పిలిపించి ఆమె కొనసాగిస్తున్న అక్రమ సంబంధాన్ని బయటపెట్టాడు. మా అమ్మ ఇంత పని చేసిందంటే నమ్మలేకపోతున్నాం, మీరు ధైర్యంగా ఉండండి అంటూ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టారు. ఎవరెంత ధైర్యం చెప్పినా భార్య లేచిపోయిందన్న విషయాన్ని కుమార్ జీర్ణించుకోలేకపోయాడు. 3 రోజులు గడిచేసరికి బాధతో చిక్కి సగమయ్యాడు. దేవి మామ, బాబాయ్ మరికొంతమంది బంధువులు కలిసి కుమార్ గురించి ఆలోచిస్తూ మందు తాగారు. ఛా, అదింత పనిచేసి పరువు తీస్తుందనుకోలేదురా. అది దొరికితే నరికి పారేయాలి. ఊళ్ళో మనల్ని ఇంత అవమానపరిచిన దాన్ని ఏం చేసినా పాపలేదు అంటూ తాగుతూనే ఇళ్లకు బయలుదేరారు. ఆ మైకంలో వెళ్తున్న వాళ్ళకి ఇబ్రహీంపేట స్టేజ్ దగ్గర ఎదురయ్యారు సోములు, దేవి. వాళ్ళని చూడగానే కోపం కట్టలు తెంచుకుంది. పక్కనే ఉన్న ఇనుపరాడులతో ఇద్దరిపైన దాడి చేశారు.
కసితీరా కొట్టి రక్తపు మడుగులో ఉన్న ఇద్దరు చనిపోయారనుకుని వెళ్లిపోయారు. కాసేపటికే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు ఎంక్వైరీ మొదలుపెట్టి పోస్టు మార్టం తర్వాత దేవి శవాన్ని కుమార్కి, సోములు డెడ్ బాడీని విజిత్కు అప్పగించారు. చట్ట ప్రకారం నేరస్తులందరిపైన చర్యలు తీసుకున్నారు. తరచూ వివాహేతర సంబంధాల గురించి తెలుసుకుంటూనే ఉన్నాం. అవి పచ్చని సంసారాల్ని ఎలా నాశనం చేస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. ఇద్దరు చేసే తప్పుకి 2 కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. చల్లటి కాపురాలు అస్తవ్యస్తమవుతున్నాయి. వివాహ కుటుంబ వ్యవస్థల్ని గౌరవిస్తూ ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండాల్సిందే. సామాజిక కట్టుబాట్లను పాటించాల్సిందే. విశృంఖలత్వానికి అలవాటు పడితే మిగిలేది చీకటే. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్లో మరో వాస్తవ గాథను చూద్దాం.